మరి అంకులు మీకు మంచి కథ చెప్తారు. కథ శ్రద్ధగా వినండి. తర్వాత మళ్ళీ అడుగుతాం, మీరేం విన్నారనే చివరిలో అడుగుతాం. అందుకే శ్రద్ధగా వినండి. ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం. మోకరించండి. పిల్లలు అందరూ కూడాను మోకాళ్ళ మీదకి రావాలి, నాకులాగా. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. మాట్లాడకూడదు, పిల్లలు మాట్లాడకూడదు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఫిలిప్పి ప్రార్థన మందిరాన్ని బట్టి, ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కాబట్టి ఈ సంఘము ద్వారా ఈ చిన్నపిల్లల కార్యక్రమము నేటి నుండి ప్రారంభించుటలో సహాయం చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ప్రభా మరి జనరల్ సాంగ్స్, అలా యాక్షన్ సాంగ్స్ నేర్చుకునడానికి ఈ చిన్న పిల్లలకు ఈ విధముగా ప్రభా మరి నేర్పడానికి మీరు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తిరిగి ఇప్పుడు స్టోరీ వినబోతుంటుండగా సహాయం చేయండి. నిలబడుతున్న దాసుని నన్ను కూడా మీరే మీ ఆత్మచేత అభిషేకించి వాడుకోండి. నీ రక్తధారల క్రిందకు వస్తున్నాను ప్రభా, నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈ చిన్నపిల్లలకు అర్థమగునట్లుగా మీరే బోధించుమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో, మరి ముఖ్యముగా ఈ బిడల హృదయాల్లో ప్రభా ఈ మాటలు ప్రభా మీరు వారి హృదయాలను నింపి వారి ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలించి వర్ధిల్లునంతగా ప్రభా ఈ మాటలు వారికి వినికిడిలోనికి తీసుకుని వచ్చి వారిని 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి ఇంతకు మునుపు ఎన్నడూ కూడాను రానటువంటి పిల్లలకు కూడాను ఈ మాటలు అర్థమగునట్లుగా సహాయం చేస్తున్నామని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. తెలుసా ప్రైజ్ ద లార్డ్ అంటే? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ తమ్ముడా. రైట్. చూడండి, మీకు పిల్లలు స్టోరీస్ అంటే మీకు ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? లెఫ్ట్ హ్యాండా, రైట్ హ్యాండ్ చూపించాలి. రైట్. ఎంతమందికి ఇష్టం? రైట్, వెరీ గుడ్. మరి ఏం స్టోరీస్ అంటే ఇష్టం? ఏం స్టోరీస్ అంటే? పిట్ట కథలా? ఏం కథలంటే ఇష్టం? మనుషుల కథలా, పిట్ట కథలా, జంతువుల కథలంటే ఇష్టమా? ఏ కథలంటే ఇష్టం? మీరు చెప్తారు ఖచ్చితంగా పిట్ట కథలే జంతువుల కథలే బాగుంటాయి అనుకుంటారు కదా. ఈరోజు ఒక మంచి స్టోరీ, బైబిల్ స్టోరీ. ఇది స్టోరీయే కానీ వాస్తవంగా హిస్టరీ. ఇది జరిగిన యథార్థ సంఘటనలు ఇవి. ఓకే, దాన్ని మనం స్టోరీగా చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి స్టోరీ ఎవరి గురించి అంటే యోసేపు. ఏం పేరు? యోసేపు. యోసేపు కనాను దేశములో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు, యోసేపు యొక్క తల్లిదండ్రులు, యోసేపు వాళ్ళ అన్నదమ్ములు. యోసేపుకి ఇంకా 11 మంది ఉన్నారు. తనతో పాటు పుట్టినటువంటి సంతానము 11 మంది. ఈయనతో కలిపి ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఓకేనా? అంటే 10 మంది అన్నయ్యలు ఉన్నారు, ఒక్క తమ్ముడు ఉన్నాడు. ఈయనకంటే పెద్దవారు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఈయన 11వ వాడు. ఈయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన పేరే బెన్యామీను. ఏం పేరు?
బెంజమిన్ అంటారే ఇంగ్లీష్లో, తెలుసు ఎప్పుడైనా విన్నారా? తమ్ముడు అన్నమాట. మిగతా 10 మంది అన్నలు ఉన్నారు, ఈయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే చూడండి, జాగ్రత్త చూడండి. మరి ఇదిగో వీళ్ళే ఎవరు కనపడుతున్నారు? ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? ఇక్కడ రెడ్ డ్రెస్ ఉందా, పింక్ డ్రెస్ కదా, ఈయన యోసేపు అన్నమాట. వీళ్ళందరూ ఎవరు? గుర్తుపట్టారు కదా, ఓకేనా? యోసేపుకి 10 మంది అన్నయ్యలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. టోటల్గా ఎంతమంది? 12 మంది. ఈయన చిన్న పిల్లవాడు కదా, వృద్ధాప్యమందు, తండ్రి యొక్క వృద్ధాప్యమందు పుట్టినవాడనమాట. అందుకని అందరికంటే మిగతా 10 మంది అన్నయ్యల కంటే ఈయనను తండ్రి బాగా ప్రేమించి విచిత్రమైనటువంటి అంగీని కుట్టించాడనమాట. అంగి అంటే తెలుసా? తెలీదా? ఇదిగో ఇదే అనమాట. మీకు ఇది వేస్తాడు, ఓకేనా? కాబట్టి ఈయన 12 మంది సంతానములు, ఈయన చిన్నవాడు కాబట్టి వృద్ధాప్యమందు వాళ్ళ నాన్నగారికి తల్లిదండ్రులకి ఇతను పుట్టాడనమాట. అందుకని తండ్రి ఏం చేశాడంటే విచిత్రమైనటువంటి అంగీని ఒకటి కుట్టించాడనమాట. అప్పుడు అన్నయ్యలకే ఏమొచ్చిందో తెలుసా? చాలా ఈర్ష్య వచ్చింది, అసూయ వచ్చింది, చాలా కోపగించుకుంటున్నారు. తమ్ముడు అంటే ఇష్టం లేని వాళ్ళుగా ఉన్నారు. అన్నీ పెద్దవాళ్ళు అనుకుంటున్నారనమాట. పెద్దవాళ్ళు అన్నయ్యలు అందరూ ఏమనుకున్నారు తెలుసా? అన్నీ చిన్నవాడికి ఇస్తున్నారు, అన్నీ చిన్నవాడిని బాగా చూసుకుంటూ ఉన్నారు, మా నాన్న మా అమ్మ, కాబట్టి మాకేమీ చేయడం లేదు అనుకుని, ముఖ్యంగా తమ్ముడంటే బాగా అసూయపడ్డారన్నమాట. కాబట్టి అంత మాత్రమే కాదు, ఈయన ఏం చేసేవాడో తెలుసా? గొర్రెల కాపరిగా ఉండేవాడు అనమాట. యోసేపు వృత్తి ఏంటి? గొర్రెల కాపరి. వాళ్ళ అన్నయ్యలు కూడాను గొర్రెలను కాచేటువంటి పని అనమాట. మరి ఆ గొర్రెల మందలనన్నిటినీ కూడాను మేపడానికి ఎక్కడికి వెళ్ళేవారు? పొలంలోనికి వెళ్ళేవాళ్ళు అనమాట. చాలా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళేవాళ్ళు మేత కోసం. అలా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగేటువంటి సంఘటనలు, వాళ్ళ అన్నయ్యలు ఏమేమి మంచిగా మాట్లాడినా చెడ్డగా మాట్లాడినా తీసుకొచ్చి ఈ తమ్ముడు, ఈ అన్నయ్యలు ఉన్నారే, ఈ అన్నయ్యలు ఏదైనా చెడ్డగా మాట్లాడినా, ఏదైనా చెడ్డ పనులు చేసినా, ఏదైనా పాపపు పనులు చేసినా ఏం చేసేవాడు? ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు. మీరు కూడా చెప్తారు కదా, డాడీ మమ్మీ ఇగో తమ్ముడు ఇలా చేశాడు, ఇదిగో లేకపోతే అన్నయ్య ఇలాగా చేశాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్తారు కదా. అలా చెప్పాడనమాట. చెప్పి సమాచారం తీసుకొస్తూ ఉండేవాడు అనమాట. సరే, అదొక రకమైనటువంటి కోపం అన్నయ్యలకు ఉందన్నమాట. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు అన్నయ్యల యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని చెప్పి ఈ యొక్క తమ్ముడికి అన్నయ్యల దగ్గరకు పంపించాడనమాట. అయితే ఈయన వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 కళల సంగతి చెప్పాడు. కళలు తెలుసా మీకు? వచ్చినాయి ఎప్పుడన్నా? మీకు వస్తాయా కళలు? వస్తాయా? రాలేదా ఇప్పుడు? కళలు వచ్చాయా? కళలు కన్నాడనమాట. ఏం కళలు అంటే, మొదటి కళ ఏంటంటే, వీళ్ళంట పొలములో ఏం చేస్తున్నారు? వరి పంట చూసారా? గోధుమ పంట చూసారా? ఇప్పుడు మనకి ఇక్కడ వరి పంట, వాళ్ళకి అక్కడ గోధుమలు ఉంటాయి, ఎవలు అనేటువంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఆ పంట కూడా పండుద్ది అన్నమాట. సరే, మొత్తానికి వాళ్ళు పొలములో పనిచేస్తున్నారు, పనలు గడుతున్నారు అన్నమాట. పనలు అంటే మోపులు గడుతున్నారన్నమాట. అంటే బండిల్స్ అంటారే,
అంటే ఇంతంత పంటను తీసుకెళ్ళి మోపులు కడుతున్నారనమాట. తమ్ముడు అన్నలకి ఏం చెప్పాడు తెలుసా? అన్నయ్య నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మీ పనులన్నీ కూడాను లేచి నా పనకు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాయి అని చెప్పాడు. మీ పనులన్నీ నా పనకు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాయి అని చెప్పాడు. చెప్పగానే వాళ్ళకి అర్థమైపోయిందనమాట. ఏంట్రా నువ్వు మమ్మల్ని ఏలుబడి చేస్తావా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఇంకా కోపం వచ్చేసిందనమాట. ఈ కళ చెప్పాడా, తర్వాత ఇంకొక కళ కూడా చెప్పాడు. అంత మాత్రమే కాదన్నయ్య, ఇంకొక కళ కూడా అన్నాను నేను అని చెప్పాడు. ఏం కళ అంటే సూర్యుడు చంద్రుడు నాకు సూర్యుడు చంద్రుడు కూడాను నాకు నమస్కారం చేస్తున్నట్లుగా నేను కలగన్నాను అంటే తండ్రికి ఈ విషయం కూడా చెప్పాడనమాట. తండ్రి మనసులో పెట్టుకున్నాడు కానీ అంటే అన్నయ్యలకు అర్థమైపోయింది. అంటే తల్లిదండ్రులు కూడాను ఆయనకు మరి వారి మీద ఏలుబడి చేస్తారు, వారికి ఏలికగా ఉంటాడు అని చెప్పి భావం అన్నమాట. ఆ భావం ఎప్పుడైతే విన్నారో వీళ్ళందరూ వెంటనే కోపం వచ్చేసింది. ఇక వీడిని ఎప్పుడైనా ఏమైనా చేద్దామని అనుకుంటున్నారన్నమాట. ఇప్పుడు సమాచారం తీసుకొని రమ్మని పంపించాడు కదా. పంపించగానే ఏం జరిగింది, అక్కడ షెకెము అనేటువంటి ప్రాంతంలో వారు మందలు మేపుతూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే కొంతమందిని అడిగారనమాట. ఎవరు యోసేపు అడిగాడు, మా అన్నయ్యలు ఎవరన్నా ఇట కనిపించారా అంటే ఇప్పుడే దోతాను అనే ప్రాంతానికి వెళ్ళారయ్యా అని చెప్పారు అక్కడ కనిపించిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు యోసేపు అన్నయ్యలను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళి కలుసుకున్నాడు. మొత్తానికి కలుసుకున్న తర్వాత ఇంకా ఉన్నాయి పనుల గురించి చెప్పలేదు కదా. ఇదిగో పనుల గురించి ఫోటో చూసారా, కలగన్నాడు చూసారా, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఈయన పడుకున్నాడు అనమాట. కళలు ఎప్పుడు వస్తాయి? పడుకుంటే కళలు వస్తాయి, రాత్రి అయినా పగలైనా కళలు వస్తాయి. ఇగో ఇవేనమాట మోకులు అనమాట. ఇవన్నీ బండి ఏమంటారు, మోకులు కాదు మోపులు, రైట్. ఇట్లా అనమాట. తర్వాత వెతుక్కుంటూ వెళ్ళాడనమాట. వెతుక్కుంటూ వెళ్ళాడు, అడుగుతూ వెళుతూ ఉన్నాడు. మొత్తానికి అన్నయ్యలను కలుసుకున్న తర్వాత క్షేమ సమాచారము తెలుసుకుందామని వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత కలుసుకున్న తర్వాత వచ్చేటప్పుడే వాళ్ళ అన్నయ్యలు ఏమనుకున్నారు తెలుసా? ఒరేయ్ కలలుగానే వాడొస్తున్నాడు రా, వీడిని ఎలాగైనా సరే ఏదైనా సరే మనం చేసి చంపేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారనమాట. చూసారా ఎంత చాలా దురాలోచన కలిగి ఉన్నారు. అర్థమవుతుందా మీకు? పిల్లలు చాలా దురాలోచన కలిగి ఉన్నారనమాట. అన్నయ్యలు తమ్ముడి మీద అంత దురాలోచన కలిగి ఉండి చంపేద్దామనే ఆలోచన కూడా కలిగి ఉన్నారనమాట. ఇప్పుడు వస్తుంటే వీడిని ఎలాగైనా చంపేద్దామనుకుని వాళ్ళ ప్లానింగ్ ఈయన దగ్గరకు రాగానే కనీసం క్షేమ సమాచారమైనా కూడాను అడగలేదనమాట. ఏంట్రా తమ్ముడు బాగున్నావా అని కూడా అడగలేదన్నమాట. ఎందుకు? లోపల హృదయంలో బాగా వాళ్ళకి అసూయ ఉందన్నమాట, వేదన ఉన్నదన్నమాట, తమ్ముడు విషయంలో కోపం ఉందన్నమాట, పగ ఉందన్నమాట. కాబట్టి మరి ఈ చిన్న విషయంలో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ అన్నదమ్ముల మీద కానీ అక్క చెల్లెళ్ళ మీద కానీ పగ పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? పగ పెట్టుకుంటారా? పగ పెట్టుకోకూడదు, అసూయ పడకూడదు. తమ్ముడికి ఒకవేళ నీకంటే ఎక్కువగా ఏదన్నా ఇచ్చినా, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు అలాగా ఇస్తారు. లేకపోతే మీకు అన్నయ్యలకు చెల్లికి ఇవ్వకుండా అన్నయ్యలకు ఎవరైనా ఏదన్నా ఇచ్చినా తల్లిదండ్రులు, అప్పుడు మీరేం చేయాలి? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అలుగుతూ ఉంటారనమాట. అలగకూడదు చిన్నపిల్లలు, ఓకేనా?
మీరు కల్మషం లేనటువంటి వాళ్ళుగా ఉండాలి, కల్మషం లేనటువంటి వాళ్ళుగా ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే బాగా కల్మషం కలిగి ఉండి ఎలాగైనా సరే ఏం చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు కదా. చంపాలనుకుని ఏం చేశారంటే ఆలోచన చేస్తున్నారు. చూసారా, తమ్ముడు వస్తున్నాడు, వాడిని ఎలాగైనా చంపాలనుకుంటున్నారన్నమాట. సరే, ఇప్పుడు ఏం జరిగింది, చంపాలని ప్లానింగ్తో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు కదా. ఫస్ట్ తన రంగులో వస్త్రం ఉంది కదా, విచిత్రమైన అంగీ ఉంది కదా, ఆ అంగీని తీసేశారు. అప్పుడు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారు. అందులో రూబేన్ అనేటువంటి వ్యక్తి, వానిని మనం చంపకూడదు, రక్తము చిందించకూడదు అని చెప్పాడనమాట. పెద్దన్నయ్య అనమాట, అందరికంటే పెద్దన్నయ్య అనమాట. అరే తమ్ముడు కదా, ఎట్లయినా మన సహోదరుడు కదా, వానిని మనం చంపొద్దు అని చెప్పి ఒక చిన్న ప్లానింగ్ ఇచ్చాడు. ఏంటంటే ఆ నీళ్లు లేని బావి ఉంది కదా, ఆ నీళ్లు లేని బావిలో తోసేద్దాము అని చెప్పగానే వాళ్ళందరూ ఒకే మాట అనుకున్నారు. వెంటనే అంగిని తీసేశారు. ఆ అంగిని తీసేసి ఏం చేశారు, ఆ యోసేపును ఏం చేశారు, ఆ నీళ్లు లేని బావిలోనికి తోసేశారు. తోసేయగానే ఆ యోసేపు ఏం చేశాడు, మీరైతే ఏం చేస్తారు, అన్నయ్యలందరూ ఒక్కటైపోయారు, తమ్ముడు ఒక్కడైపోయాడు. ఏం చేస్తారు మీరైతే, ఏడుస్తారు కదా. నిజంగానే ఆయన కూడా బహుశా ఏడ్చి ఉండవచ్చు, బాగా బాధపడి ఉండవచ్చు. అయినా కానీ తమ్ముడు అదంతా కూడాను సహించుకుంటా ఉన్నాడనమాట, భరించుకుంటా ఉన్నాడనమాట. యోసేపు ఆ విధంగా యోసేపును అలా చేశారు. సరే, వీళ్ళంతా తమ్ముడు తెచ్చినటువంటి భోజన పదార్థాలను తినడానికి రెడీ అయిపోయారన్నమాట. ఈ లోపల అటుగా వెళుతున్నటువంటి మిద్యానీయులు అని అంటారనమాట. అక్కడ సమీపంలోనే మిద్యాను దేశం ఉంది. ఆ దేశం నుండి ఇష్మాయేలీయులు అనేటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ఆ దేశం మీదుగా ఐగుప్తు అనేటువంటి దేశానికి వ్యాపారం చేసుకునడానికి వెళుతున్నారు. ఆ వ్యాపారం చేసుకునే టైంలో ఏం జరిగింది తెలుసా, వ్యాపారం చేసుకునే నిమిత్తమై వాళ్ళు అలా వెళుతుంటే అప్పుడు వీళ్ళు భోజనం చేస్తూ అలా చూస్తూ వచ్చారనమాట. చూడగానే ఎవరు వెళ్తున్నారు, ఇష్మాయేలీలు వెళ్తున్నారు. వెంటనే వాళ్ళలో ఒక అతను ఏం చేశాడు, యూదా అనేటువంటి ఒక అతను ఏం చేశాడంటే, వాళ్ళ అన్నయ్య మనం ఇట్లయితే బాగలేదు కానీ ఆ తమ్ముడిని తీసి ఆ వ్యాపారస్తులకు అమ్మేస్తే మనకి చాలా బాగుంటుంది అని చెప్పి ఆ తమ్ముడిని బయటికి లాగి ఆ మార్గస్తులకు అమ్మి వేశారనమాట. మళ్ళీ అడుగుతా ప్రశ్నలు, అర్థమైందా? మళ్ళీ అడుగుతా, పెద్ద పిల్లలు మీకు బాగా అర్థం కావాలి, ఓకే? ఆ మార్గస్తులకు అమ్మేశారనమాట. 20 తులముల వెండికి అమ్మేశారు. ఎన్ని తులాలు? 20 వెండి నాణాలకు అమ్మేశారనమాట. ఇప్పుడు ఏం చేశారు మరి తండ్రికి చెప్పాలి కదా, పిల్లవాడు ఏమయ్యాడంటే, తమ్ముడు ఏమయ్యాడంటే తండ్రికి చెప్పాలి కదా. ఈ వస్త్రం ఆల్రెడీ తీసేసుకున్నారు కదా, విచిత్రమైన అంగీని తీసేసుకుని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వ్యాపారస్తులకి అమ్మేసి ఒక గొర్రెపిల్ల రక్తములో ఆ అంగీని ముంచి వాళ్ళ నాన్నగారికి సమాచారం పంపించారు. ఇదిగో నీ చిన్న కుమారుడైనటువంటి యోసేపుని క్రూర మృగము ఏదో చంపేసి తినేసింది అని చెప్పగానే ఆయన బాగా ఏడ్చాడనమాట. ఎందుకంటే ఆ చిన్న కుమారుని మీద ఎంతో ప్రేమ, చాలా ఏడ్చేశాడు, చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమన్నా కానీ కదపడానికి వీలైనంత పరిస్థితులకు వెళ్ళిపోయాడనమాట. ఎందుకనంటే అంత దుఃఖంలో మునిగిపోయాడు. కాబట్టి తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆ ఇష్మాయేలీలు కమ్మారు కదా, వాళ్ళు వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వేరే ఆయనకు అమ్మేశారు. వాళ్ళు వెళ్ళి వేరే వాళ్లకు అమ్మేశారు ఐగుప్తులో. ఆయన పేరే పోతీఫెరా. ఆయన పేరేంటి? కోతి కాదు, ఏం పేరు? పోతీఫెరా.
పోతీఫెరా. ఏం పేరు? కోతిమీరా కాదు, పోతి. తెలంగాణ వాళ్ళు అన్నట్టు కోతిమీర కాదు, పోతీఫెరా. ఆయనకు అమ్మేశారనమాట. ఓకేనా? ఆ పోతీఫెర దగ్గర ఆయన దాసుడుగా అమ్మబడ్డాడనమాట. కాబట్టి పిల్లలు అమ్మి వేస్తే పాపం యోసేపు ఎలాగున్నాడు తెలుసా? చాలా ఏం చేస్తున్నారో అర్థం కాలేదు, అన్నయ్యలు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. అర్థమవుతుందా? చాలా బాధపడ్డాడు, చాలా వేదనగా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయినా కానీ చాలా ధైర్యంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, అంత బాధలో కూడాను యోసేపు చాలా ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండి ఏం చేశాడు తెలుసా? ఇంకా ఏడవకుండా ఏం జరిగితే అది జరిగిందని చెప్పి నిత్యం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. యోసేపు ఏం చేసేవాడు? ప్రార్థన. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు పోతీఫెర ఇంటి దగ్గర ఒక దాసుడుగా ఉన్నాడు. ఆ దాసుడుగా ఉన్నప్పుడు ఆ సమయంలో చాలా పనులు చెప్పేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏ పని చెప్పినా కానీ ఆ పనిని చక్కగా చేసేవాడు అన్నమాట. మరి మీరు కూడా చేస్తారా? ఏం చేస్తారు? ఇంట్లో పనులు చేస్తారా? యోసేపు తండ్రి ఏది చెప్తే అది చేశాడు. అలాగే ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో ఒక్కడే బిక్కుబిక్కుమంటున్నాడు, భాష తెలీదు. అయినా కానీ ఆ యజమానుడు ఏది చెప్తే అది వింటూ ఉండేవాడు అన్నమాట. యోసేపుకి అదో మంచి లక్షణం ఉన్నదన్నమాట. అదే మంచి లక్షణాన్ని మీరు కూడాను కలిగి ఉండాలి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఏదైనా చిన్న పని చెప్పారనుకో, ఆ పెద్దవాళ్ళకి సహాయం మీరు చేయాలి. పెద్దవాళ్ళకి లోబడి ఉండాలి, పెద్దవాళ్ళకి విధేయత చూపించాలి. అంతేనా? తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. తల్లిదండ్రులకు విధేయత చూపించడం అంటే ఏంటంటే, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఒక చిన్న కథ, ఇందులోని చిన్న కథ. ఒక అమ్మ అంట, అమ్మాయి రావమ్మా, అట్ల పెనము తేవమ్మా, అట్లు పోసుకోవడానికి పిలిచిందంట అమ్మ. అమ్మ నేను రాలేనమ్మా, నాకు ఆరోగ్యం బాగలేదమ్మా అని చెప్పిందంట. అమ్మాయి రావమ్మా, అట్ల కాడతేమ్మా అంటే అప్పుడు ఆమె ఏమన్నది తెలుసా? ఆ పాప, అమ్మ నేను రాలేనమ్మా, నాకు ఆరోగ్యం బాగలేదమ్మా, ఊరికే నాకే పనులు చెప్తున్నావు నువ్వు. అలాగే అంటున్నారు కదా మీరు కూడా? నిజం చెప్పండి, అలాగే అంటున్నారు కదా. తమ్ముడికి చెప్పరు, ఊరికే నాకే చెప్తా ఉంటారు, నేను వెళ్ళను పో అంటుంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆ పాప అన్నది మరి ఇంకా అట్లు పోయడానికి రమ్మంటుందన్న మూడోసారిగా. అమ్మాయి రావమ్మా, అట్లు పోయగా రావమ్మా అంటే, అమ్మా నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పాను కదమ్మా అని నిండా ముసుగుపెట్టి తన్నుకొని దుప్పట్లో ఆన్సర్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు నాలుగోసారి ఏమన్నా తెలుసా? అమ్మాయి రావమ్మా, అట్లు తినగా రావమ్మా అంటంతోనే దుప్పటంతా తీసేసి, అమ్మా ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పిందంట. ఏమంది? అట్ల పెనము దెమ్మంటే తేలేదు, అట్ల కాడ దెమ్మంటే తేలేదు, అట్లు పోయడానికి రమ్మంటే రాలేదు, తినటానికి మాత్రం రమ్మంటే అమ్మ ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఏం చేసింది? చక్క వచ్చేసింది. అప్పుడు తల్లి ఏం చేసిందో తెలుసా? చెవి పట్టుకొని బాగా మెలేసి, కష్టపడకపోతేను కడుపెట్లు నిండేను అని చెప్పి టప్ప రెండు ఏమేసింది? దెబ్బలు పడ్డాయి. తల్లిదండ్రులకు విధేయత చూపించకపోతే ఏమవుతుంది? దెబ్బలు పడతాయి. అందుకని మీరంతా ఏం చేయాలి? విధేయత చూపించాలి. తల్లిదండ్రులు ఏది చెప్తే అది చేయాలి. యోసేపు అలాగ లేడు. యోసేపు తండ్రి ఏది చెప్తే అది చేశాడు. అలాగే యజమానుడి దగ్గర ఉన్నాడు కదా, యజమానుడు ఏది చెప్తే అది వింటా ఉన్నాడు అనమాట యోసేపు.
అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా, యోసేపుని అంతకంతకు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మీరు కూడా ఆశీర్వాదం కావాలా? నాకు కూడా ఆశీర్వాదం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం అంటే మీరేమనుకుంటున్నారు? సరేలే. కాబట్టి నేను కూడా ఆశీర్వదించబడాలి అన్నవాళ్ళు చేయి ఎత్తారు కదా. మరి మీకు కూడా ఆశీర్వాదం కావాలంటే, దీవెనలు దేవుడు ఇవ్వాలి అంటే మీరేం చేయాలో తెలుసా? తల్లిదండ్రుల మాటకు గౌరవించి, ఆ మాటలకు చెవియొగ్గి, ఆ మాటల ప్రకారంగా నడుచుకోవాలి. తల్లిదండ్రులు ఏం చెప్తారో తెలుసా? బయట వాళ్ళతో స్నేహాలు ఎక్కువ చేయొద్దు, చెడ్డవారితో స్నేహాలు చేయవద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయవద్దు, దొంగతనం చేయవద్దు అని చెప్తారు వాళ్ళు. మీరు కూడా ఏం చేయాలి? అబద్ధాలు ఆడుతున్నారు కదా, అబద్ధాలు ఆడకూడదు, గుర్తుపెట్టుకోండి. మోసం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? దొంగతనం చేయకూడదు. మీరు స్కూల్కి వెళ్తున్నారు. ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు చెప్పండి? ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు? అంతా పెన్నులు ఉన్నాయా? పెన్నులు లేకపోతే ఏం చేస్తారు తెలుసా? కొంతమంది పక్క వాళ్ళ పెన్స్ దొంగిలిస్తూ ఉంటారు. పెన్సిల్స్ లేకపోతే పక్క వాళ్ళ బ్యాగుల్లో నుంచి పెన్సిల్స్ కొట్టేసి వీళ్ళు రాసుకుంటూ ఉంటారు. పక్క వాళ్ళ బ్యాగులో రబ్బర్లు దొంగిలించి వీళ్ళు ఏమంటారు, ఏం చేస్తారు, చెరిపేస్తూ ఉంటారనమాట. అర్థమవుతుందా? మీరు మాత్రం అలా చేయకూడదు. అర్థమవుతుందా? మీరు మాత్రం అలాగా ఉన్నారు. ఎవరైనా అలాంటి దొంగలు ఉన్నారా? పెన్సిల్ అయినా, పెన్ అయినా, రబ్బర్ అయినా, పుస్తకాలైనా, కొంతమంది సంచుల్లో, బ్యాగ్స్లో, స్కూల్ బ్యాగ్స్ ఉంటాయా, ఇతరుల స్కూల్ బ్యాగ్స్లో డబ్బులు కూడా దొంగిలించేటువంటి ప్రమాదము ఉందన్నమాట. మీలో ఎవరైనా ఉన్నారా? నిజం చెప్పండి. యేసయ్య సన్నిధిలో మనం ఉన్నాం, యేసయ్య మందిరంలో మనం ఉన్నాం. అబద్ధం ఆడకూడదు. తల్లిదండ్రులు ఇలాగే చెప్తారు, పెద్దవాళ్ళు కూడా ఇలాగే చెప్తారు. వీటన్నిటిని మీరేం చేయాలి? ఫాలో అవ్వాలన్నమాట. యోసేపు కూడాను తల్లిదండ్రుల మాటకు, అలాగే యజమానుడి మాటకు చక్కగా ఏం చేసేవాడు? లోబడేవాడు అన్నమాట. యోసేపును దేవుడు ఏం చేశాడు? అంతకంతకు ఆశీర్వదించాడనమాట. ఆశీర్వదించి ఎంతగా అంటే ఆ ఇల్లంతా కూడాను, ఆ పోతీఫెరా ఇల్లంతటిని అప్పగించేశాడు. నమ్మకంగా పనిచేసేవాడు అనమాట. ఇల్లంతటిని అప్పగించాడు. అప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, చేయని పాపానికి జైలుకి వెళ్ళాడు. ఏం జరిగింది? చేయని పాపానికి ఏం జరిగింది? జైలుకి వెళ్ళాడనమాట. జైలుకి వెళ్ళిన తర్వాత అవి పిక్చర్స్ లేవనుకుంటాను. పిక్చర్స్ ఇదిగో ఇష్మాయేలీలు పిక్చర్స్ తర్వాత చూపిస్తున్నా. వీళ్ళ ఇష్మాయేలీలు. ఎవరి దగ్గర ఉన్నాడు ఈయన? యోసేపు ఇష్మాయేలీలు అనమాట. ఒంటెల మీద వెళ్తున్నారనమాట, ప్రయాణమై. వాళ్ళకి అమ్మేశాడనమాట. అర్థమైందా? ఇదేంటి? వాళ్ళ తండ్రికి యోసేపు వస్త్రం తీసుకొచ్చి అన్నయ్యలు ఇచ్చారనమాట. తండ్రికి యోసేపు వస్త్రం తీసుకొచ్చి అన్నయ్యలు, ఇది రక్తములో ముంచిచ్చిన వస్త్రం అనమాట, అంగి. ఈ అంగిని ఈ అంగి అనే వస్త్రము రక్తంలో ముంచిచ్చి తండ్రికి చూపించారన్నమాట. ఈయనెవరు? యోసేపు తండ్రి అన్నమాట. రైట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంక ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు. అయితే అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నాడు. దేవుడు అంతకంతగా ఆశీర్వదించాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, చేయని నేరానికి జైలుకి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారు? జైల్లో పెట్టారు. జైల్లో పెట్టగా ఏం జరిగిందో తెలుసా? అక్కడ కూడా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఖైదీలు ఉంటారే, జైల్లో ఎందుకు వెళ్తారమ్మా? తెలుసా జైలు అంటే మీకు? వెరీ గుడ్.
జైలుకి ఎందుకు వెళ్తారంటే జాగ్రత్త సుమి, తప్పు చేస్తే ఎక్కడికి వెళ్తారు. కానీ యోసేపు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము కూడా చేయలేదన్నమాట. ఇంతకుముందు ఆంటీ పాట పాడిచ్చారు తెలుసా? ఏం పాట పాడారు? చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా, చిన్న తమ్ముడా పాపము చేయకుమా, చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పెద్ద భేదము లేదు సుమా, చిన్న పెద్ద పాపములని భేదము లేదు సుమా. చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకురా. పాపం చేయుట మధురముగా చేసిన తరువాత చేదుగా. ఎటువంటిది? పాపము చేస్తే చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది అన్నమాట, చేసిన తర్వాత చేదుగా ఉంటుంది అన్నమాట. జైలు జీవితం ఎలాగుంటుంది? జైలు జీవితం ఎలాగుంటుంది? చాలా చేదుగా ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? పాపము చేయుట మధురముగా నుండు, చేసిన తరువాత చేదుగా మారును. చిన్న పాపము పెద్ద పాపము, అది కాదు. పాపము చేసిన హృదయము కంపించును, పాపము చేసిన హృదయము కంపించును. పాపములలో చిన్న పెద్ద పాపములలో చిన్న పెద్ద భేదము లేదు సుమా. పాపము చేయకుమా, చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా. పాపం చేస్తారు ఎవరైనా? చేస్తే పాపం అంటే ఏంటమ్మా? దొంగతనం చేయటం, అబద్ధాలు ఆడటం, బూతులు మాట్లాడడం. అర్థమవుతుందా? మోసం చేయడం, ఒకరిని మోసం చేయటం, ఇదంతా పాపమే. సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం, అమ్మ బాబోయ్ ఇవి కూడా చెప్పేస్తున్నారు, ఇది కూడా పాపమేనా? తెలుసా మీకు పాపమని? సినిమాలు చూడడం కూడా పాపమే, సీరియల్స్ చూడడం కూడా పాపమే. తెలుసా మీకు? అందుకని చూడకూడదు. ఓకేనా? రైట్. ఇప్పుడు యోసేపు చరిత్రలోనికి వెళ్తాం. మళ్ళా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు యోసేపు. అయితే అక్కడ కూడా దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఖైదీలందరి మీద ఆయన అధికారిగా అంటే నాయకుడిగా పెట్టాడనమాట. ఆ జైలరు జాగ్రత్త వినాలి, జాగ్రత్త వినాలి, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, జాగ్రత్త వినండి. అయిపోయింది, 5 minutesలో ముగించేస్తాను. చాలా బాగుంటుంది ఈ స్టోరీ, చివరి దాకా వస్తే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు జైల్లో కూడా అంత అధికారము వస్తే అక్కడ యోసేపు నివసించేటప్పుడు ఒక ఇద్దరు వస్తారనమాట. ఎవరు వాళ్ళు? ఫరో రాజు క్రింద పనిచేసేటువంటి దాసులు ఒక ఇద్దరు వస్తారనమాట. పానదాయకుల సేవకుడు, భక్ష్యకారుడు, లేకపోతే భక్ష్యకారుల సేవకుడు, ఇలాగిద్దరు ఉన్నారనమాట. పానదాయకుడు, భక్ష్యకారుడు. వీళ్ళిద్దరు కూడాను ఒకే రాత్రి కలలు కంటారనమాట. ఆ కలలు కన్నప్పుడు వారి కలల వారు చాలా పొద్దున్నే లేవగానే చాలా విచారంగా ఉన్నారనమాట. ఏంటి విచారంగా ఉన్నారు? ఖైదీలారా, మీరు ఎందుకు అంత విచారంగా ఉన్నారని యోసేపు అడిగాడనమాట. అప్పుడు ఆ ఖైదీలు ఏం చెప్పారు తెలుసా?
వాళ్ళిద్దరు భక్ష్యకారుడు, రెండవది పానదాయకుడు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే, అందులో అయ్యా మాకు ఇట్లా కళ వచ్చింది, ఈ కళ భావం చెప్పేటువంటి వారు ఎవరు కూడా లేరు అంటే, కళల భావం చెప్పగలిగిన వాడు ఒకడు పైన ఉన్నాడు, దేవుని వశమే కదా, కాబట్టి చెప్పండి మీ కళలు ఏంటో అని చెప్తే ఒక ఆయన సోన్స్ ఇలాగ చెప్పాడు, తనకు వచ్చిన కళను చెప్పాడు. ద్రాక్ష వల్లి ఉంది, దానికి 3 తీగలు ఉన్నాయి, ఆ తీగలు ఫలించి అభివృద్ధి చెంది ద్రాక్ష ఫలాలు ఫలించినాయి. ఆ ఫలాలు తీసుకుని రాజు గిన్నె నా చేతిలోనే ఉంది, ఆ గిన్నెలో నేను ఆ ద్రాక్షలు పిండి రాజు చేతికి అందించాను అని చెప్పగానే నీకు మళ్ళా ఉద్యోగం నీకు వచ్చేస్తుంది అని చెప్పాడు. అబ్బా అని చాలా సంతోషపడతాడు. ఈ కలభావం విన్నటువంటి ఇంకొక వ్యక్తి భక్ష్యకారుడు ఉన్నాడే, అతనేం చెప్పాడంటే, అయ్యా నాకు కూడా ఒక కళ వచ్చింది, నాకు చాలా విచారంగా ఉంది అంటే, ఏంటి ఆ కళ చెప్పు అంటే ఇట్లా చెప్పాడు అనమాట. ఏమనంటే, నా దగ్గర కొంత ఆహారం ఉంది, ఆహారాన్ని పక్షులు వచ్చి తింటా ఉన్నాయి, పక్షులు వచ్చి తింటా ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఇంకా ఆయనకు వచ్చినటువంటి కళ అంతటిని కూడాను ఏం చేశాడు, చెప్పాడు. చెప్పగానే వెంటనే ఈయన కళభావం చెప్పేశాడు, నీ ఉద్యోగం పోతుంది, నిన్ను ఉరి తీస్తారు అని చెప్పాడు. రాజుగారు ఉరి తీస్తాడని చెప్పగానే నిజంగానే అలాగే జరిగింది. రాజుగారు తీసుకెళ్ళాడు, ఒక అతను ఉరి తీశాడు, ఒక అతనికి తన ఉద్యోగాన్ని మళ్ళా ఇచ్చేశాడు. ఎంత అయిపోయిందా? ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, రాజుగారి దగ్గర ఒకరోజు కరువు వచ్చిందన్నమాట. రాజుగారు కళ వచ్చింది, రాజుగారికి కూడా కళలు వచ్చినాయి, 2 కళలు. ఆ కళల భావము చెప్పేవారు ఎవరు కూడాను లేరన్నమాట. ఇప్పుడు రాజుగారి దగ్గర ఉద్యోగం పొందుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఉన్నాడా? యోసేపు కలభావం చెప్తే రాజుగారి దగ్గర ఉద్యోగం పొందుకున్నాడు కదా, ఏది చెప్తే అలాగే జరిగింది కదా. అతడు 2 సంవత్సరాల తర్వాత యోసేపును జ్ఞాపకం చేసుకుని, అయ్యా మరి కళల భావం చెప్పేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతడేమో జైల్లో ఉన్నాడు అంటే, జైల్లో ఉన్నా పర్వాలేదు, అతను నా దగ్గర తీసుకొని రండి అని చెప్పగానే రాజుగారు ఏం చేశాడంటే, అతను పిలవగానే అతను చక్కగా శుభ్రంగా నీట్గా తయారైపోయి వచ్చేసాడు రాజుగారి దగ్గర. కళలు చెప్పండి అనగానే చెప్పాడు. ఈ కళల భావం ఇది అని చెప్పగానే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, మరొక 7 సంవత్సరాలు ముందుగా 7 సంవత్సరాలు బాగా భూమి ఫలిస్తుంది, మిగతా 7 సంవత్సరాలు బాగా కరువు వస్తుంది అని చెప్పాడు అన్నమాట. మరి ఆ కరువుకి ఏం చేయాలి అంటే, ఇలా చేయాలి అని చెప్పాడు. చెప్పగానే ఆ రాజుగారు, నీకంటే జ్ఞానవంతుడు ఎవరూ లేరు, కాబట్టి నువ్వే ప్రధానమంత్రిగా ఉండు అని చెప్పాడు అనమాట. అబ్బా, యోసేపు చిన్న వయసులో, అంటే దాదాపుగా ఎంత వయసు, 30 ఏళ్ళు అనమాట. 30 ఏళ్ల వయసులోనే ఏం చేశాడు తెలుసా, ప్రధానమంత్రి అయిపోయాడు. అక్కడ ఇప్పుడు 2 దేశాలకు కరువు వచ్చిందనమాట. ఐగుప్తులో కరువు వచ్చింది, చెప్పాడు కదా కరువు వస్తుందని. ముందు బాగా ఫలించిన 7 సంవత్సరాలు ఆ ధాన్యాన్ని అంతా కూడా గిడ్డంగుల్లో పోసాడు. కరువు రాగానే ఆ ధాన్యాన్ని ఇప్పుడు ఎవరికైతే కరువు వచ్చింది ఆ దేశాల్లో, ఇప్పుడు అన్నయ్యలకు కూడా కరువు వచ్చింది. ఎవరున్నారు అన్నయ్యలు? ఎవరు? యోసేపుకు అన్నయ్యలు ఉన్నారే, 10 మంది అన్నయ్యలు, ఒక తమ్ముడు ఉన్నారే. ఆ దేశంలో, కనాను దేశంలో కూడా కరువు వచ్చింది. వాళ్ళు ధాన్యం కొనటానికని ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎక్కడ? కనాను దేశం నుంచి ఐగుప్తు దేశం, అంటే దగ్గరే ఒక 40 రోజుల్లో వెళ్ళి రావచ్చు అనమాట. నడక అయితే 40 రోజులు వెళ్ళి 40 రోజులు వెళ్ళటానికి, 40 రోజులు రావడానికి అనమాట. వెళ్ళటానికి రావడానికి అన్నయ్యలు వచ్చారు. యోసేపుని మర్చిపోయారు వీళ్ళు. అన్నయ్యలు వచ్చారు. 17 నుంచి 17వ ఏట వెళ్ళిపోయాడు కదా, 17వ ఏట వెళ్ళిపోయాడు. 30 ఏళ్ళు అంటే ఎన్ని సంవత్సరాలు అప్పుడు? ఎన్ని? అతనికి ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చినాయి. 13ఏనా? 13 ఏళ్ళకి 17 ఏళ్ళకి ఒక మాదిరిగా ఉన్నాడు, 30 ఏళ్ళకి ఇంకొక మాదిరిగా ఉన్నాడు కదా. 30 ఏళ్ళు అంటే ఇక అన్నయ్యలు మర్చిపోయారు, కానీ తమ్ముడు అన్నయ్యలు గుర్తుపెట్టాడు. అర్థమవుతుందా? నిజంగా పిల్లలారా, అన్నయ్యలు అమ్మి వేస్తే ఎన్నో కష్టాలు పడి ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆ ప్రధానమంత్రిని వీళ్ళు కలుసుకొనబోతున్నారు. కలుసుకున్న తర్వాత వీళ్ళు మొత్తానికి ఎట్టో కలుసుకున్నారు. మొత్తానికి ఇంకా సమయం లేదు, ముగించేస్తాను.
అన్నయ్యలు కరువు వచ్చిందని ధాన్యం ఐగుప్తులు అమ్ముతున్నది ఎవరు? ఐగుప్తులు అమ్మేది ఎవరు? స్వయంగా తమ్ముడే అమ్ముతున్నాడు అనమాట. అర్థమవుతుందా? తమ్ముడే ధాన్యాన్ని ఇతరులు అందరికీ, అన్ని దేశాలు, కరువు వచ్చిన దేశాలన్నిటికీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అనమాట. అప్పుడు అన్నయ్యలు కనపడ్డారనమాట. ఆ అన్నయ్యలని కలుసుకుని, నేను మీ యోసేపుని మీరు అమ్మివేశారే, ఆ అమ్మివేసిన యోసేపుని నేనే అని చెప్పి ఇదిగో పరిచయం చేసుకుంటున్నాడు. ఈయన వేషం మారిపోయింది చూసారా? ఇంతకుముందు ఎలాగున్నాడు? అంగీ వేరేగా ఉంది కలరు. ఇప్పుడేంటి? ఐగుప్తు రాజ్యంలో ఉంటున్నాడు కదా, ఐగుప్తు దేశంలో ఉంటున్నాడు కదా, వేరేగా మారిపోయాడు. అయితే అన్నయ్యలు వచ్చారు, గుర్తుపట్టలేదు. కానీ తమ్ముడు మాత్రం అన్నయ్యలకు పరిచయము చేసుకుంటున్నాడు. చేసుకుని ఏం చేశాడు తెలుసా? ఇదిగో మీరు అమ్మివేసినటువంటి యోసేపుని నేనే అని చెప్పగానే వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేసేసారు. ఇక మరి యోసేపు కనిన కలలన్నీ కూడాను నెరవేరినాయా లేదా? నెరవేరినాయా లేదా? యోసేపు ఏం చెప్పాడు? మీ పనులన్నీ నా పనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయంటే నువ్వు మమ్మల్ని నిలబడి చేస్తావా అన్నారు. అసూయపడ్డారు, తమ్ముడిని చంపాలనుకున్నారు ఆ కారణం చేత. కానీ మరి చివరికి ఏమైంది? యోసేపు అధికారం క్రిందికే వాళ్ళందరూ కూడా వచ్చేసారు. చివరికి యోసేపు, అన్నయ్యలారా మీరేం భయపడవద్దు అని చెప్పి, మరి ఈయన పగబట్టాడా? అసూయపడ్డాడా ఈయన ఏమన్నా? యోసేపు పడలేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళైతే అసూయపడి అన్నను తమ్ముడిని చంపాలనుకున్నారు. కానీ యోసేపు ఎంత మాత్రం పగబట్టలేదు. యోసేపు ఎంత మాత్రము అసూయపడలేదు. యోసేపు ఎంత మాత్రం తన అధికారాన్ని చూపించి వారిని సంహరించలేదు. పోగా ఇంకా అన్నయ్యలను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఈ కథంతటి ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఎంతటి మన విషయంలో ఎంతటి కీడు చేసినా, ఎంతమంది ఎన్ని రకాలుగా కీడులు చేసినా, ఆ కీడులు చేసేటువంటి వారిని సహితము కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి, వారిని క్షమించాలి. యోసేపు అలా చేశాడు, క్షమించాలి. అర్థమవుతుందా? ఈ స్టోరీ అంతటి ద్వారా మనం నేర్చుకునేటువంటి సారాంశం ఏంటి అనంటే, అన్నయ్యలు యోసేపుకి ఎంతో కీడు చేశారు. కానీ యోసేపు అన్నయ్యలకి కీడు చేశాడా? మేలే చేశాడు. కాబట్టి మనం కూడాను మేలే చేసేవారమై ఉండాలి తప్ప, దేవుని పిల్లలమైన మనము కీడు చేసేవారంగా ఉండకూడదు. అర్థమైందా మీకు అందరికీ? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా కొట్టారు, లేకపోతే ఎవరైనా తిట్టారు, లేకపోతే ఇంకా రకంగా ఏదో కీడు చేశారు మీకు, అప్పుడు మీరేం చేయాలి? వాళ్ళు ఒకవేళ మీకు కీడు చేసినా మీరు మాత్రం వాళ్ళకి మంచే చేయాలి, మేలే చేయాలి. అప్పుడు నిన్నే దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు యోసేపును దీవించాడా, అన్నయ్యను దీవించాడా? యోసేపునే ఎక్కువ దీవించాడు. అర్థమవుతుందా? ఓకే, మరి మీరు కూడా ఆశీర్వదించబడాలంటే మీరు కూడా ఏం చేయాలి? ఎంత మనకి కీడు చేసినా, ఇతరులు ఎవరైనా కీడు చేసినా మనము వారికి మేలే చేయాలి. ప్రార్థన చేసుకుందామా? సరే, ప్రార్థన చేద్దాం. దయచేసి పిల్లలు మోకరించండి. చూడండి, వన్ అనగానే ఏం చేయాలి? మోకరించాలి. వన్ అనగానే ఏం చేయాలి? మోకరించాలి. ఎలా మోకరించాలి? ఇలా మోకరించాలి. టూ అనగానే ఏం చేయాలి? రెండు చేతులు ఇట్లా జోడించాలి. టూ అనగానే రెండు చేతులు ఇట్లా జోడించాలి, నాలాగా. త్రీ అనగానే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. త్రీ అనగానే 1 2 3 అంటే మోకరించడం, చేతులు జోడించడం, కళ్ళు మూసుకోవటం. కనుక ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాం. తర్వాత మనకి చిన్న డ్రాయింగ్ వర్క్ ఉంది, అది చేసుకొని మళ్ళీ మనం మరలా చిన్న పాట పాడుకొని ముగించుకుంటాం. ప్రేమగల తండ్రి, సమయంలో మరి మెయిన్ లెసన్ మరి బైబిల్ కథ జోసెఫ్
కథ మీ పిల్లలకు నేర్పించడానికి సహాయం చేశారు. మీ దాసుడు రమేష్ బ్రదర్ను మీరు బలపరిచి మరి వివరంగా విపులంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు కథ నేర్పించినందుకు మీ దాసునికి ఇచ్చిన మంచి ఆలోచనకై స్తోత్రాలు. పిల్లలు కూడా నేర్చుకున్న వాళ్ళు నాయన దీవించబడటానికి